హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి 30 ఉంటుంది. అదేవిధంగా మనకి లోపలికి వచ్చేసరికి 45 ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ ఇల్లు మనకి టోటల్గా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే నియర్లీ 2600 ఎస్ఎఫ్టీలో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి మంచి టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి రెండు సైడ్లకి 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మనకి. ఇది కిచెన్ విషయానికి వస్తే మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే దేవుడి గది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇల్లు అయితే ఉంటుంది. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసము. మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఎకానమీ బడ్జెట్లో. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా మన ఈ వీడియోస్ చూసి విజిట్ చేయాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, నాకు కాల్ చేసి రాగలరు. మనం అయితే ఎటువంటి ఛార్జెస్ తీసుకోము. మీరు మన ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్నట్టయితే 1% కమిషన్ సేవ్ చేసుకుంటారు మన ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్న వాళ్ళు. సో ఇదైతే మంచి లొకేషన్లో అయితే ఇల్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అప్ టు 80% అన్ని బ్యాంక్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కార్ పార్కింగ్ అది కూడా చూపిస్తాను చూడండి. మన గల్లీ కూడా 3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది, 3.5 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. మనకి బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. నియర్లీ 250 to 350 ఫీట్ వరకు బోర్ వేయడం జరిగింది. దాని పక్కనే మనకి స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ ట్యాంక్ కూడా నియర్లీ 6000 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి రోడ్ కూడా చూసుకున్నట్టయితే నియర్లీ 28 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది రోడ్ కూడా. సో ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేశాను కదండి. ఈ స్టెప్స్ కూడా మంచి సైజెస్ ఇచ్చారు. మనకి మంచి విత్ కూడా బాగుంటుంది స్టెప్స్ విత్ కూడా. సో ఇదైతే మనకి స్టెప్స్కి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి బాల్కనీలో చూసుకున్నట్టయితే అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కానీ ఎస్ఎస్ రైలింగ్ కానీ ఇస్తారు. సో బాల్కనీ కూడా మనకి స్పేషియస్గా వచ్చింది. మనకి కూర్చున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సో ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే మనకి మెయిన్ డోర్స్ ఉన్నాయో, మనకి ఫస్ట్ ఫ్లోర్ కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మెయిన్ డోర్స్లో ఉన్న దర్వాజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ దర్వాజాలు అవైతే మనకి నీమ్ వుడ్తో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి కంపేర్ టు మన గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది స్పేషియస్గా వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి మనకి హాల్ ఏరియా అనేది స్పేషియస్గా వస్తుంది. మనకి రిమైనింగ్ రూమ్ సైజెస్ కానీ ఏవైతే మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్ సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి రిమైనింగ్ సేమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సేమ్ ఉంటాయి రూమ్ సైజెస్. సో ఇదైతే మనకి డైనింగ్ ఏరియా. ఈ ప్రాపర్టీ మీద మనకి అప్ టు 80% లోన్ అయితే వస్తుంది. మనం ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన ఓవరాల్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4కి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో ఇల్లు అయితే లొకేషన్ అయి ఉంటుంది. మనకి నియర్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా మంది పెద్ద పెద్ద స్కూల్స్ అయితే ఉండడం జరిగింది. నియర్లీ కాలేజెస్, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ నుంచి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన బిరంగూడ కమాన్ ఏదైతే ఉందో ముంబై హైవేకి NH44కి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ రోడ్ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అదేవిధంగా మన కృష్ణారెడ్డిపేట బిరంగూడ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు అయితే ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే ఉంటుంది. ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,27,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్. ఒక 20 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. మనకి అవుట్ సైడ్ ఒక వాష్రూము, అదేవిధంగా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు చుట్టూ కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి బాల్కనీ కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి బాల్కనీ దగ్గర ఏదైతే ఉందో చూసారు కదా, అక్కడ కానీ గ్లాస్ ఫిట్టింగ్ కానీ ఎస్ఎస్ రైలింగ్ కానీ ఇస్తారు. అది మన చాయిస్ అండి. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. మనకు అవుట్ సైడ్ ఎలా ఉందో కవర్ చేస్తాను ఒకసారి. మనకి పైన వచ్చేసరికి మనకి 2 ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
మనకి ప్రజెంట్ ఒకటి ఇస్తారు, కావాలనుకుంటే మనకి ఇంకో ట్యాంక్ కూడా అరేంజ్ చేయించుకోవచ్చు. 2 ట్యాంక్స్ మనకి ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి కూడా నియర్లీ 1000 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో మనకి ఇదండి ప్రాపర్టీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ప్రాపర్టీస్ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి విజిట్ చేయండి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.